ఇది మీరు ఈ సినిమా కంటే ముందు ఓన్ ప్రొడక్షన్లో చేశారు కదా, 3 ఓన్ ప్రొడక్షన్ చేశారు, ఇది మాత్రం బయట ప్రొడక్షన్ చేశారు. రైట్. ఏంటి ఆ వేరియేషన్ ఏం కనబడింది మీకు? ఓన్ ప్రొడక్షన్లో యూ హ్యావ్ ఫ్రీడమ్ టు టేక్ యువర్ ఓన్ డెసిషన్స్, బేసికలీ మేక్ యువర్ ఓన్ డెసిషన్స్. అంటే ఒకటి ఓన్ ప్రొడక్షన్లో ఒకటి, తెలిసిన ప్రొడ్యూసర్తో చేయడం ఒకటి, కొత్త ప్రొడ్యూసర్తో చేయడం రెండోది. నువ్వు ఓన్ ప్రొడక్షన్ చేసినప్పుడు ఐ కెన్ ఒకటి డబుల్ ద వర్క్ అవుతుంది, బట్ అగైన్ ఐఎమ్ యూస్ టు ఇట్. యూ కెన్ ఇప్పుడు ఎక్కడ డబ్బులు పెట్టాలి, ఎక్కడ పెట్టక్కర్లేదు, ఏ సీన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఒక రోజు ఎక్స్ట్రా అయినా పర్లేదు, యూనో ఖర్చు ఎక్కువైనా పర్లేదు తీద్దాం, ఎక్కడ దీన్ని ఎక్కడ కాంపెన్సేట్ చేసి తక్కువ చేసుకోవాలి, ఆ ఫ్రీడమ్ ఉంటుంది ఓన్ ప్రొడక్షన్. తెలిసిన ప్రొడ్యూసర్లతో కూడా యూ కెన్ కన్విన్స్ హిమ్ దట్ యూనో ఇక్కడ అవుతుందంటే హీ కెన్ అండర్స్టాండ్ బికాస్ ఆఫ్ హిస్ పాస్ట్ ఎక్స్పీరియన్స్. విత్ న్యూ ప్రొడ్యూసర్ ఇట్స్ వెరీ హార్డ్ టు ఎక్స్ప్లెయిన్ ఇట్ టు హిమ్ అనమాట. అంటే దేర్ విల్ బి లిటిల్ న్యూయాన్సెస్, చిన్నవి. యూనో ఇక్కడ కెమెరా పెట్టాం, ఆల్రెడీ సెటప్ చేసుకున్న తర్వాత లైట్ లీక్ అవుతుంది మీ మొహం మీద, హాఫ్ అన్ అవర్ లేట్ అయింది ఇంటర్వ్యూ, సో ఈ హాఫ్ అన్ అవర్ ఎందుకు లేట్ అయింది అని అడిగితే లైట్ లీక్ అయింది, లైట్ లీక్ అవుతుంది ముందు చూసుకోలేదా మీరు అని అడుగుతారు. సో దే విల్ బి హండ్రెడ్స్ ఆఫ్ క్వశ్చన్స్ దట్ కమ్ అవుట్. సో వాటన్నిటికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాలి. ఇప్పుడు అదే తెలిసిన ప్రొడ్యూసర్కి ఇవ్వక్కర్లేదు. సో అవి వచ్చినా, బట్ యూనో యాజ్ లాంగ్ యాజ్ ద ప్రొడ్యూసర్ ఈస్ అండర్స్టాండింగ్ ఎనఫ్ టు నో దట్ the guys are putting genuine effort into making the film and these are unforeseen circumstances, then there is no issue. But you know at one point of time you have to venture out and do other productions kuda kabatti it's an experience. And then you are happy with outside producers or why not? I mean, see, every production is a challenge in itself. ఇంతవరకు ఫస్ట్ సినిమాలో వచ్చిన ఛాలెంజ్ సెకండ్ సినిమాలో రాలేదు, అలా అని చెప్పి ఏ ఛాలెంజెస్ లేకుండా ఏ సినిమా కూడా లేదు. అన్ని సినిమాలకి న్యూ సెట్ ఆఫ్ ఛాలెంజెస్ వచ్చినాయి. బట్ యూనో ఇట్స్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. యూనో యాజ్ లాంగ్ యాజ్ యూ డోంట్ రిపీట్ ద సేమ్ మిస్టేక్స్, యూ ఫేస్ న్యూ ప్రాబ్లమ్స్ అండ్ యూ ట్రై టు సాల్వ్ దెమ్ అండ్ మూవ్ అహెడ్. నెక్స్ట్ ఓన్ ప్రొడక్షన్లో చేస్తున్నారా బయట ప్రొడక్షన్? లేపుకెళ్ళిపోయినా హీరోయిన్ అని సార్, లేపుకెళ్ళిపోయినా. సో వచ్చి అంటే కూర్చున్న తర్వాత సినిమాటోగ్రఫర్ కూడా నువ్వు కూడా వచ్చే, ముగ్గురు కూర్చొని జంప్ అయిపోయినట్టు